మాట్లాడితే మీకు ఒక ఎక్సర్సైజ్. మాట్లాడితే బ్రెయిన్ ఏమవుతుంది సార్, ఈ 46 లక్షలు అనేది లోపలికి పోద్ది, లేకుంటే 46 రూపాయలు లెక్క ఉంటుంది. స్పందించకపోతే 46 lakhs తీసుకునే మహానుభావుడిని నేను పోయేటప్పుడు అడిగా, ఏమని సార్ జాబ్ చేసేటప్పుడు మీకు ఓన్ హౌస్ ఉందని అడిగిన, లేదన్నాడు. ఇప్పుడు ఉందని అడగలే, ఎందుకంటే సప్లిమెంట్స్ వాడుతున్నాం కాబట్టి జర మై బ్రెయిన్ ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా ఓన్ హౌస్ ఉందంటే నువ్వు పిచ్చోడుగా మంచోడు అంటాడు. 46 లక్షలు తీసుకున్నాడు, ఓన్ హౌస్ ఉంటుందా ఉండదా? ఓన్ హౌస్ అని అడగలేదు, కానీ ఎన్ని హౌస్లు ఉన్నాయి సార్ అని అడిగిన. బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో ఒకటి, మైసూర్లో ఒకటి, 3 హౌస్లు, 3 ఇల్లు, 3 కార్లు. ఆ మహానుభావుడు చెబుతున్నాడు, ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా మేము ఇంకా ఆ స్థాయికి ఎదగలే. ఆ మాట చెప్పే స్థాయికి. ఆ డైలాగ్ కొంతమందికే సరిపోతాయి డైలాగులు. వెస్టీజ్ 10 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ను చూసి వచ్చిన ఆయన దీంట్లోకి. 1.5 lakh ఎంప్లాయీ. ఈ కంపెనీలోకి రాకముందు ఒక మంచి హోదా కలిగి ఉన్న వ్యక్తి. మనమే ఇప్పుడు సించుతున్నాం, వచ్చి ఇది ఉంటుందా పోద్దానని. 1,50,000 వచ్చాయని చించలేదా 10 సంవత్సరాల క్రితం? దీని గురించి ఏమన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా వచ్చి ఉంటుందా? మేధావులు పనిచేస్తున్నారు సార్, మనమేంది ఇంకా దీని గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎలా ముందుకు పోవాలి, ఎలా నిలబడాలి, ఎలా గెలవాలి, నేను ఈ బిజినెస్కు సూట్ అవుతున్నా లేనా, నాలో ఉన్నటువంటి ఇప్పుడున్న లోపాలను పెట్టుకుంటే నా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుద్దా, నాకు వచ్చింది దేనికోసం, ఇన్కమ్ కోసం. ఇన్కమ్ రావాలంటే ముందు నేను చేంజ్ అవ్వాలి, నీ టీం కాదు మారాల్సింది. ఎవరు మారాలి? ఇక్కడి నుంచి మార్పు రావాలి. చాలామంది ఎవరి లోపాలు వాళ్ళు కనపడవంట సహజంగా, అవునా కదా సార్? ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తారు, మా టీంలో ఒక్కడు కూడా మంచోడు లేదు సార్, అందరూ వేస్ట్ గాళ్ళు ఉండరు అంటాడు. అసలు వేస్ట్ గాడు ఎవడు సార్? కంప్లైంట్ చేసే స్థాయిలో ఉంటే మాత్రం ఇదే. మీరు కూడా ఎవరు కంప్లైంట్ చేసినా మీరే ముందు బాధ్యత. ఏం చెప్పకూడదు, నీ అప్లైనరు డౌన్లైనరు ఏముంది. అప్లైనర్ ఇదేమో ఈ రామాయణం భాగవతం భారతాన్ని సంస్కృతం లేకుంటే ఇంకొక భాష లేక కొంతమంది ఆ మైండ్ సెట్తో పోతాను వెస్టేజ్ బిజినెస్కు దూరం అయ్యి. నువ్వు చేయలేదు, నీ అప్లైనర్ అవుతాడా సార్ డిసైడ్ అన్నాడు? అవుతాడా? అప్లైనర్ని మనం క్రియేట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ అవర్ గాడ్. అంతే అప్లైనర్. నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఒక దేవుడిలాగా నీ మనసులో పెట్టుకో, పని చేసుకో. నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసిన అప్లైనర్, ఇమీడియట్ అప్లైనర్స్ 5-6 మెంబర్స్ నాకు లేరు. నాకు మంట ఉంది సాల్, మంటే. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన అప్లైనర్స్ అందరూ కోటీశ్వరులు, వాళ్ళకి ఆకలి లేదు. మన సుబ్బాయి సార్ చెబుతాడు, మైసూరు మహారాజా భోజనం పెడితే ఎక్కడెక్కడ కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు స్వీట్లు అవన్నీ తెప్పించాడంట ఐటమ్స్. వీడికి పోయిన వాడికి ఆకలి లేదు. ఆకలి లేకుంటే ఏం తింటాడు చెప్పండి? ఉందా ఆకలి? ఆకలి ఉండబట్టే 46-44 డిగ్రీల ఎండలో మనం ట్రైనింగ్ చేసుకుంటా ఉన్నాం. ఉంది కదా? ఈ ఆకలిని పెంచండి. జస్ట్ 1 year వెస్టీజ్ జెండా గుండెల నిండా పెట్టుకొని పనిచేయండి. నా బిజినెస్, నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారాలి, నా కుటుంబ స్థితిగతులు మారాలి, నా బంధువులలో సార్ నిన్న ప్రవీణ్ సార్ చెప్పినట్టు, ప్రవీణ్ సార్ డైలాగ్ నాకు ఒకటి నిన్న నోటెడ్ అయింది. ఒక ఆఫ్టర్ 2-3 years తర్వాత మన బంధువుల్లో ఫంక్షన్కి వెళ్తే, ఇంతకుముందు ఆయన మా చుట్టాలలో ఆయన రిచ్, ఈయన పెద్ద కారు ఉంది, ఈయన హై ప్రొఫైల్ అని చెప్తారు కదా, చెప్తారా లేదా? ఒక 2-3 years తర్వాత ఎవరి పేరు చెప్పాలి? వెస్టీజియన్. అలా గర్వపడండి. ఇప్పుడు మా అందరికి వచ్చింది ఆటోమేటిక్గా. నా చుట్టాలలో నెలకు 1,00,000 సంపాదించేవాడు కూడా ఎవడు లేడు. ఎవరు కొట్టుకున్నా 30, 40, 50, 60, 70, 80, 90 లక్షల లోపే ఉన్నారు. ఇప్పుడు నా టీడీఎస్ఏ కడతా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 టీడీఎస్ 1 lakh. వెస్టీజ్ ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. ఇది మా గొప్పతనం కాదు, అవర్ కంపెనీ గొప్పతనం. ఎసార్నో కంపెనీ మీద మన అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి. కంపెనీ మీద పట్ల మా అందరికీ ఎంత నమ్మకం అంటే, అణుబాంబులు పెట్టినా పేలనటువంటి ఆత్మవిశ్వాసం మా సొంతం. కంపెనీ ప్రాణం ఇయటానికైనా రెడీ వెస్టీజ్ కంపెనీ కోసం. అలా డిసైడ్ అయ్యి మునిగి పనిచేస్తూ ఉన్నాం. మంచిని గుర్తించాలి ఎక్కడున్నా కూడా. మన కరోనా టైంలో సోను సూద్ అందరికి ఐడియానా సార్? జేజమ్మ సినిమాలో హీరోయిన్ చాలా బాధ పెట్టిండు, ఇబ్బంది పెట్టిండు. మనం చూస్తే కొట్టాలి నరకాలన్నంత కోపం వచ్చేది అందరికీ.
వదల బొమ్మాలి. అదే సోను సూద్ చేసిన మంచి పని రియల్ జీవితంలో కరోనా టైంలో ఎంతోమంది వేల మందికి పేదలకు మంచి చేసిండు. నేను రోజు ఒక్కసారి నా మహానుభావుని తలుచుకుంటే దండం పెడతా ఆయనకి. డైరెక్ట్గా నాకేం చేయలే, నాలాంటి పేదల జీవితాల్లో ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు మహానుభావుడు. మంచి ఎక్కడున్నా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మంచి ఎక్కడున్నా మంచిని క్రియేట్ చేయాలి. మనందరం 10 మంది దాన్ని ప్రచారం చేయాలి. మనిషిగా మన కర్తవ్యం, అది బాధ్యత. వెస్టీజీ పట్ల టన్నులు మంచి ఉంది, దీన్ని ప్రచారం చేయాలి. ఊరూరా మనం ప్రతి ఇంటికి దీన్ని తీసుకెళ్ళాలి. వెస్టీజీని మనం ప్రతి ఊరికి వెస్టీజ్ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెస్టీజ్ వెళ్ళాలి. ఒక 10 years తర్వాత చూస్తే ఈరోజు వరి మాగాళ్ళు కలకల్లాడుతూ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో లక్షల ఎకరాలు సాగుబడి లేకొచ్చినాయి. ఒక 50-60 years బ్యాక్ ఇంత పొలం లేదు మనకు పచ్చగా. ఆ రోజు మహానుభావులు ఆనకట్టలు, బ్రిడ్జిలు నిర్మించాల. నాగార్జున సాగర్ ఈరోజు చాలా కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ వరి ఈరోజు పుష్కలంగా పైరు కలకల్లాడుతూ ఉంది. ఈరోజు మనం చేస్తున్న ఈ బూట్ క్యాంప్ లాంటి ఈ యొక్క వెస్టీజ్ యజ్ఞం ఆఫ్టర్ 10 years తర్వాత ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరు పచ్చగా కలకల్లాడిపోవాలి. వెస్టీజ్ ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక బిడ్డ వెస్టీజ్ జెండా మోస్తే ఇంటి ముందు కారు ఉండాలి, ఆ ఇల్లు కరోర్పతి లిస్టులోకి వెళ్ళాలి. ఇది మనం చేస్తున్నటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములైనందుకు ఆఫ్టర్ 10 years తర్వాత నీ జన్మ పులకించిపోద్ది వెస్టీజ్లో జరిగినందుకు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేవుడు నాకు పంపించిండా. ఇలాంటి యజ్ఞంలో నేను పాలు పంచుకున్నా. కొన్ని లక్షల మంది పేదవాళ్ళ జీవితాలు నేను మార్చే దాంట్లో నేను భాగస్వామినైనా. ఈరోజు రామ మందిరం కడతా ఉన్నారు మనకి. రామ మందిరం కట్టాలంటే ఒక ఎంపీని, ఒక మంత్రిలో కట్టించే స్థాయి ఉంది. బట్ మన అందరి దగ్గర కూడా వచ్చి సందాలు తీసుకెళ్లారు. మనం మార్చుదాం, గెలవటానికి సలహాలు ఇద్దాం. థ్యాంక్ యూ. టైమ్ ఈజ్ ఓవర్. మళ్ళీ కలుద్దాం. ఇది ఫైనల్ కాదు మనకి. ఎంఎస్ సార్, సాహు సార్, రంజిత్ సార్, మాకు మేమైతే మా ప్రవీణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఆయన టీము, ఆయన ఏంటి ఏనేంటి మాకు లేవు. అందరిది ఒకటే కుటుంబం, 1 company 1 family వెస్టీజ్ భారతదేశం అంతా. ఈ నినాదంతో పనిచేద్దాం. మంచి కోసం ఏం చేయటానికైనా ముందుకు వస్తాం. ఇలాంటి క్యాంపులు ఈరోజే మనం అంతం కాదు, ఫ్యూచర్లో ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేద్దాం. గురుగారు బ్లెస్సింగ్స్ మనందరం కలిసి ఉందాం. సక్సెస్ మనమే కాదు, కొన్ని వందల వేల లక్షల మందికి సక్సెస్ ఇప్పిద్దాం. నాకు చూస్తూ ఉంటే ఈ క్యాంపులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక 1 year 2 years తర్వాత ఎలా ఉండబోతుంది వెస్టీజ్ అంటే నాకు కళ్ళ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ కొంతమందికే కనిపించాలి, అందరికి కనిపిస్తే అది ఫ్యూచర్ కాదు. రాజమౌళికి కనిపించింది బాహుబలి సినిమా. ఆయన 1000 కోట్లు ఎంత పెట్టి తీసిండు, నమ్మకంతోనేనా కాదా? నువ్వు 1000 కోట్లు పెట్టట్లే, 1 year నీ టైం వెచ్చించు, నీ ఆలోచన పెట్టు, మన లైఫ్ మారుద్ది. 20 సంవత్సరాల నుంచి మారింది ఇది. నిన్న మొన్న కొత్తగా వచ్చేది ఏదో మేము కళ్ళబొల్లి మాటలు చెప్పట్లే. 20 years ప్రూవ్ అయింది. నువ్వు ఎప్పుడు చేయాలా? ఇంకొక 20 సంవత్సరాల తర్వాత డిసైడ్ అవుతావా? డిసైడ్ అవు. 1 year విజయం చూడండి, విజయం చేయండి. బాహుబలి సినిమా 5 సంవత్సరాల రాజమౌళి చూస్తే 5 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి మనం చూసి కేరింతలు కొట్టి వేలేసినాం. ఇప్పుడు కూడా ఈ సినిమా మనం చూడాలి. వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్గా, బూట్ క్యాంపులో ట్రైనింగ్ పొందిన వ్యక్తులుగా మన సినిమా మనకే కనిపించాలా. కారు లక్ష 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh. వస్తుందే రాదా? నువ్వు వస్తుందంటే వస్తుంది, రాలేదంటే లేదు. రావాలి అంతే. నువ్వు డిసైడ్ చేయి, పోరాటం చేయి, యుద్ధం చేయి, నీ దగ్గరికి వస్తుంది, కాళ్ళ దగ్గరికి. 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh. మేమందరం కూడా 1 year 1 lakh మంత్రాన్ని జపిస్తే 1 lakh వచ్చింది. ఇప్పుడు నాకు ఒక మంత్రం ఉంది, December 20, December 20, December 20, December 20. నేను తింటున్నా ఇదే మంత్రం, తాగుతున్నంటే నాకు మందు కింద అలవాట్లేదు, కళ్ళు కూడా అలవాట్లేదు. నో ప్రాబ్లం ఉంటే అది అలవాటు అంటే అది పెద్ద నేరమేం కాదు, లిమిట్గా ఉంటే. అదే వ్యసనంగా పోతే మాత్రం అది నేరం. సో నీళ్ళు తాగుతున్నా, తింటున్నా, ఇంకోటి ఏమన్నా ఏం చేస్తున్నా December 20, December 20, December 20 ఇక్కడ ఫిక్స్ అయింది.
మేము వేదికల మీద చెప్తా ఉంటే చాలామంది మోటివేషన్ చేయడానికి చెబుతారు. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కాదు, నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి రోజుకు 100 సార్లు చెప్పుకోవాలి. ఇది సక్సెస్ మంత్ర. ఈ సక్సెస్ మంత్రాన్ని రోజుకు 100 సార్లు ప్రాక్టీస్ చేయమని పెద్దలు మన ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాకు సలహా ఇస్తే, గురువు గారు చెప్తే మేము గురువుని మించిన శిష్యులం కాబట్టి 100 సార్లు చేయమంటే 200 సార్లు చేస్తున్నాం. సక్సెస్ మంత్ర డిసెంబర్ 20 చేయాలా వద్దా? చేయాల్సినవి చేస్తే ఏం చేయకుండా నాకు 20 రాలేస్తారంటే ఎక్కడి నుంచి వస్తుంది 20? ఊరకనే ఉన్నాయి చెట్ల కాడ. చేద్దాం, వస్తుంది. డిసైడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు యొక్క సక్సెస్ మంత్రమ్మా. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంట్లు తోమినా, షాంపూ చల్లినా, ముగ్గేసినా, తాలింపు పెట్టేటప్పుడు కూడా అనండి, తాలింపు కొంచెం పోపు మాడిపోద్ది. మాడిపోయినా పర్వాలేదు, ఏం కాదు మాడిపోతే ఒక రోజుకు. ఈ సక్సెస్ మంత్రాన్ని మాత్రం జపించండి. మాకు